నమస్తే. నేను మీ అవినాష్ జనగామ. వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ అండ్ వెల్కమ్ టు అవర్ స్పెషల్ అనాలిసిస్. ఈ రోజు ఉదయం సిసిసిలో ఏదైతే కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉందో అక్కడ సినిమా పెద్దలు విత్ తెలంగాణ సీఎం విత్ మంత్రులు జరిగినటువంటి సమావేశం యొక్క సారాంశం ఏంది, అసలు ఎందుకు వీళ్ళంతా కలిశారు, ఇప్పుడు కలిసిన తర్వాత వస్తున్నటువంటి చర్చ చాలా వెరైటీ కనిపిస్తూ ఉంది. అల్లు అర్జున్ అంశం కనుక జరగకపోయి ఉంటే కనుక నిజంగా వీళ్ళంతా కలిసేవాళ్ళు. అంటే సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి అంశమే ఈ పూర్తి చర్చలకి లేదా ఇవాళ వీళ్ళందరూ కలవడానికి కారణమైందా? దానికి మేబీ కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే ఎట్టకేలకు ఫైనల్గా ఇప్పుడైనా తల వంచి సినిమా వాళ్ళంతా వచ్చి రాజకీయ నాయకుల్ని ఐ మీన్ టు సే దట్ సీఎంని, డిప్యూటీ సీఎంని, తర్వాత మిగిలిన మంత్రిని కలిశారు అనేటువంటి మాట వినిపిస్తుంది. దీంట్లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేటువంటిది మనకు అనవసరం. కానీ అసలు వీళ్ళంతా కలవడానికి కారణం ఏంటి? కేవలం అల్లు అర్జున్ ఇన్సిడెంట్ అయిన తర్వాత వీళ్ళంతా కలిశారు అనేటువంటి మాట ఉంది. మీకు గుర్తుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వంలో అయినా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రభుత్వం మారిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఇండస్ట్రీలో ఉండేటువంటి పెద్దలంతా వెళ్ళి ఆ ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వాన్ని విష్ చేయడం, ఆ మంత్రివర్గాన్ని లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి అంటే సీఎంని అభినందించడం, సీఎం గారిని రిక్వెస్ట్ చేసుకోవడం లాంటివి చాలా జరుగుతాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం దాటిపోయింది. సో ఈ సంవత్సర కాలం పాటు కూడా ఇండస్ట్రీ పెద్దలంతా కలవలేదు అనేటువంటిది పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఒక అభాండం. దీంట్లో వాస్తవం అవాస్తవం ఏంటనేటువంటిది మనం వెనక్కి తిరిగి చూసుకుంటే సంవత్సరం పాటు రేవంత్ రెడ్డిని వీళ్ళంతా కలవలేదు అనేటువంటి మాట ఉంటుంది. అయితే ఇదే అదునుగా అల్లు అర్జున్కి సంబంధించి సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఘటన బేస్ చేసుకొని ఇవాళ ఇంతలా జరిగింది అనేటువంటి మాట ఉంది. సరే, వీళ్ళంతా కలిశారు. కలిసినప్పుడు చర్చకి మేజర్గా వచ్చినటువంటి అంశం అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగిందో ఆ 9 నిమిషాల ఫూటేజ్ని సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు అంతా సినిమా పెద్దలందరికీ ఆ 9 నిమిషాల ఫూటేజ్ని ఆ కాన్ఫరెన్స్లో చూపెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి గంట లేటుగా వచ్చాడు. రేవంత్ రెడ్డి గారు వచ్చే ఆ గంట ముందు ఆ 9 నిమిషాల ఫూటేజ్ని దగ్గరుండి మరీ సినిమా వాళ్ళకి చూపించారనేటువంటి ఒక మాట ఉంది. ఇక రెండో విషయం, 10 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చి 11 గంటలకు రేవంత్ రెడ్డి వచ్చారు. అంటే గంట పాటు సినిమా వాళ్ళని వెయిట్ చేయించారని చెప్పేసి కోడై కూస్తున్నారు కొంతమంది కారు కూతలు కూసేవాళ్ళు. ఇక్కడ ఒక మాట నేను చెప్తాను. గంట సేపు సినిమా వాళ్ళని వెయిట్ చేయించడం వల్ల వచ్చిన నష్టం, వచ్చిన లాభం రెండిట్లో రేవంత్ రెడ్డికి ఉందని నేనైతే అనుకోను. ఆ గంట సేపు వెయిట్ చేయడం వల్ల సినిమా వాళ్ళకు పెద్దగా వచ్చినటువంటి నష్టం అయితే ఉంటుంది అని నేనైతే అనుకోను. సీఎంతో మీటింగ్ కాబట్టి కొన్ని గంటల పాటు ఉంటుంది, కానీ గంటల పాటు ఖచ్చితంగా చర్చలు జరుగుతాయని చెప్పేసి ఆ పూట షూటింగ్లు క్యాన్సిల్ చేసుకుని లేదా పోస్ట్ పోన్ చేసుకుని వచ్చిన వాళ్ళే వీళ్ళంతా. దాదాపు 40 మంది వరకు పేర్ల లిస్ట్ ఉంది. దాంట్లో కుదిరితే మేము మా ఫోర్ సైట్స్ టీవీలో ఈ అనాలిసిస్ మీకు లైవ్ అయ్యే టైం కల్లా మా పక్కన ఏదో ఒక బాక్స్లో వచ్చిన వ్యక్తుల యొక్క పేర్లు, తర్వాత సీఎం ఛాంబర్లో అపాయింట్మెంట్ ఫిక్స్ అయినటువంటి ఆ 40 పేర్లు లేదా 30 పేర్లు వేసేందుకు నేనైతే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. ఇంత జరిగినా ఇక్కడ 2 అంశాలు పెద్ద ఎత్తున మనం మాట్లాడుకోవాల్సింది. మొదటిది, నో బెనిఫిట్ షోస్ ఇన్ తెలంగాణ ఫ్రమ్ హియర్ ఆన్, క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చెప్పేశారు. రెండోది, టికెట్ల ధరల పెంపు అది కూడా లేదు అనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అయితే సినిమా బట్టి మారొచ్చేమో అనేటువంటి మాట ఉంటుంది. ఈ 2 అంశాలు పక్కనెడదాం. ఇక మూడో అంశం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ప్రతిష్టాపకంగా తీసుకున్నటువంటి, చాలా ప్రతిష్టగా తీసుకున్నటువంటి అవార్డుల పేరు గద్దర్ అవార్డ్స్. అంటే ఇంతకుముందు నంది అవార్డ్స్ అనేటువంటి ఉండేవి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నంది అవార్డ్స్ ఇచ్చినటువంటి దాఖలాలు అక్కడ లేవు, ఇక్కడ లేవు. ఇస్తారో లేదో కూడా గత 10-12 ఏళ్ళుగా దేవుడిరు. ఆ విషయం పక్కనెడితే తెలంగాణ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటిది గద్దర్ అవార్డ్స్. ఆ గద్దర్ అవార్డ్స్ గురించి ప్రత్యేకమైనటువంటి చర్చ ఏమైనా జరిగిందా సినీ పెద్దల మధ్య? నో ఐడియా. ఇది బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, గద్దర్ అవార్డ్స్ ప్రపోజల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెడితే కనీసం ఒక్క సినీ పెద్ద కూడా దాని గురించి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు ఉన్నాడు, తెలంగాణ వాడు అని చెప్పేసి అని అంటారు. దిల్ రాజు అయినా కనీసం దీని మీద పెద్ద ఎత్తున చర్య తీసుకొని దీని ముందు ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి ఇప్పటి నుంచి గద్దర్ అవార్డ్స్ ఇస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా ఆయన అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందా? క్వశ్చన్ మార్క్. రెండో అంశం, ఇక్కడ అల్లు అరవింద్ ఆ మీటింగ్ తర్వాత బయటికి వస్తూ ఇండియాలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఇండియాలోనే కాదు, హాలీవుడ్ సినిమాలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నిర్మించేలాగా హాలీవుడ్ రేంజ్కి తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ని మేము తీసుకెళ్తాం. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సజెషన్ చాలా పెద్ద ఎత్తున మేము కన్సిడర్ చేస్తాం, మా మీద చాలా పెద్ద బాధ్యత పెట్టాడు అని దిల్ రాజు చెప్పాడు. హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తామని అల్లు అరవింద్ చెప్పాడు. దీంట్లో పెద్ద బాధ్యత అంటే ఏంటి? దిల్ రాజు గారు ఏం చెప్పాలని అనుకున్నారు తెలంగాణ సమాజానికి? అఫ్కోర్స్ సినిమా వాళ్ళంటే ఒకప్పుడు చాలా రెస్పెక్ట్ ఉండేది, కానీ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ తర్వాత రెస్పెక్ట్ పెరిగిందా పోయిందా అని ప్రజలు ఆలోచించుకోవాలి. మేము డిసైడ్ చేయడానికి మేమెవరు? మీలాగే మేము కూడా ప్రేక్షకులం, అలాగే మీకు ఇన్ఫర్మేషన్ చేరవేసేందుకు జస్ట్ మేము ఒక టీవీ వాళ్ళ మాత్రమే. కానీ రెస్పెక్ట్ ఉండిందా పోయిందా అది మీరు ఆలోచించాలి. రేవంత్ రెడ్డి కక్ష సాధించుకున్నాడని కొంతమంది అంటుంటే మేము అంటాం ఒక మాట,
రేవంత్ రెడ్డి చేసిన పని వల్ల కనీసం ఇప్పటికైనా సినిమా ఇండస్ట్రీలో చలనం వస్తదేమో అనే మాట. కోర్స్ కొన్ని విషయాల్లో మెచ్చుకుంటాం, కొన్ని విషయాల్లో అందరినీ తిట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మేము తిట్టేందుకు మేము సిద్ధంగా లేం. కాకపోతే సూచనలు, సలహాలు మాత్రమే మేము ఇవ్వగలం. దాన్ని ఫాలో అవుతారా లేదా అది ప్రభుత్వాల ఇష్టం, తర్వాత సినిమా వాళ్ళ ఇష్టం. గదర్ అవార్డ్స్ గురించి చర్చ రావాల్సినటువంటి అవసరం ఉంది. గదర్ అవార్డ్స్ మీద అనౌన్స్‌మెంట్ రావాల్సిన అవసరం ఉంది. సినిమా ఇండస్ట్రీ ఇప్పటికైనా బాధ్యతగా మెలగాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చేసినటువంటి సూచనలు వీళ్ళు ఫాలో అవుతారా లేదా దాని మీద అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సింది ఉంది. అలాగే క్యాబినెట్ నుంచి ఒక సబ్ క్యాబినెట్‌ని ఏర్పాటు చేస్తాను నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇష్యూస్ గురించి అనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా వినిపిస్తా ఉంది. అలాగే సినిమా ఇండస్ట్రీ తరపున కూడా ఒక చిన్న కమిటీని ఏర్పాటు చేసి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి లేదా క్లారిఫై చేయడానికి ఒక కమిటీని వేయాలని అన్నారు. అంటే సినిమా ఇండస్ట్రీలో సినిమా పెద్దల మధ్య ఏ ఇష్యూస్ ఉన్నాయి? ఇన్ఫ్యాక్ట్ ఇవాళ జరిగినటువంటి మీటింగ్లో కొంతమంది డుమా కొట్టారు. వాళ్ళు డుమా కొట్టడానికి కారణం సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి భేదాలేనా? దీనికి సమాధానం కూడా కాలమే చెప్పాలి. ఫర్ మోర్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 4 Sides TV.